ఒక మంచి కార్యక్రమం ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు తిరిగి అన్నా క్యాంటీన్ అనేది నిరుపేదలకు ఎంత అవసరమో కూడా మనందరికీ తెలిసిన విషయమే. గతంలో 2014, 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ రోజు అన్నా క్యాంటీన్ నడిపిన కార్యక్రమంలో దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుపేదలని కూడా చూడకుండా ఒక కక్షపూరిత ధోరణిలో ఈ అన్నా క్యాంటీన్ని మూసివేయడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్ రావడం, ఎలక్షన్లో ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు తిరిగి ఈరోజు అన్నా క్యాంటీన్ని ప్రారంభోత్సవం జరిగింది. నిరుపేదలందరికి కూడా ఎంతో అవసరమైంది. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి అవసరాల గురించి నగరానికి ఇచ్చేసినప్పుడు 3 పూట్ల కూడా 15 రూపాయలకి టిఫిను, లంచ్, నైట్ డిన్నరు అందించే కార్యక్రమం ఇది. ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ నేతలకి అందరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికే రాష్ట్రంలో అటు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా చూస్తూ అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్లు ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మిగతాయి కూడా ఎక్కడున్నాయో చూసి, ఎందుకంటే ఓవరాల్గా ఒక 200 చిల్లర ఉన్నప్పటికీ ఒక 100 రెడీ అయినాయి కాబట్టి ఈరోజు ఆ 100ని ప్రారంభించుకోవడం జరిగింది రాష్ట్రంలో. మిగతా ఎక్కడ అవసరం ఉందో కూడా భవిష్యత్తులో అవి కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ అవసరం ఉన్నా కూడా శాసనసభ్యులు సేదరెడ్డి గారు, స్థానిక కూటమి నేతలందరూ కూడా ప్రజలకు అన్ని విధాలా అందుబాటులో ఉంటున్నాం. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా గత 15 రోజుల నుంచి కూడా శాసనసభ్యులు సేదరెడ్డి గారు డివిజన్లు అన్నింటిలో కూడా శంకుస్థాపన చేస్తున్నారు. రెండు సమపాళ్ళ సంక్షేమం, అభివృద్ధిని తిరిగి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే విధంగా అన్ని విధాల శాయశక్తుల కూటమి నేతలతో అందరితో సమన్వయం చేసుకుని చేస్తామని తెలుస్తూ, ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన నాయకులకు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా నిరుపేద ప్రజలకి ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నేతలకి ప్రత్యేకంగా మరొకసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ధన్యవాదాలు తెలియజేస్తాను. గత ఎన్నికల్లో అయితే హామీ ఇచ్చారో హామీలో భాగంగా 3 నెలలు కాకముందే నిరుపేదలకి ఆకలికి తీర్చేదానికోసంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అన్నా క్యాంటీన్ని చాలా బాగా, మన ఇంట్లో కూడా ఆ విధంగా టిఫిన్లు ఇప్పుడే నేను చూశాను, చాలా బాగుంది. స్వీటు, ఇడ్లీ, వడ, పూరి ఇవన్నీ కూడా అందిస్తున్నారు. 3 పూట్లు కూడా ఇందాక మన గిరెడ్డి గారు చెప్పినట్టుగా ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి మళ్ళీ భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి పేద ప్రజలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని నిరుపేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి భారతీయ జనతా పార్టీ తరఫున వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ముందుగా మా ఏరియాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కోటమిరెడ్డి సేదరెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పేదల కడుపు నింపాలనేటువంటి ఒక గొప్ప సదాశయంతో ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వంలో ఇబ్బందులకు గురి చేయడం, తీసివేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పేదల కడుపు నింపేటువంటి ఆలోచన అనేది ఆగిపోకూడదు అనేటువంటి గొప్ప ఆలోచనతో ఈరోజు మళ్ళీ తిరిగి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
ఈరోజు జనసేన బీజేపీ నేతలకి సమ ప్రాధాన్యతనిస్తూ ఈరోజు దాదాపుగా 9 క్యాంటీన్ల వరకు ప్రారంభం కాబోతా ఉన్నాయి మన నెల్లూరులో. కాబట్టి అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రజలకి ఆకలి తీర్చడమే కాకుండా ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వ పెద్దలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.